నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా, అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా, శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా, శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన బలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా, నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన బలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా, వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా, వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే,
నిత్యమైన సంతోషము నీలోనే. చాలేము రాజా రమ్యమైన సియోనుకే, నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. చాలేము రాజా రమ్యమైన సియోనుకే, నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీరు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీరు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు తన కృప చేత మరి యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేద్దాం, స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని అందరం కూడా కలిసి కొనియాడుదాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అందరం కూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమ కలిగిన నామాన్ని స్తోత్రం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. మహిమలు విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరరూపనిచ్చావు. మహిమలు విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరరూపులిచ్చావు. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా వచ్చింది నీ కృపా. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము. చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం సంతోషంతో. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నీ ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు.
ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. మహిమలు విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మనినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపునిచ్చావు. మహిమలు విడచి మహిలోకి దిగి వచ్చి మాగం మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపునిచ్చావు. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృపా. పడదాం మహిమలో నేను మహిమతో నిండా మహిమగా మార్చింది నీ మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా. కలిసి పడదాం, తెలిసిన పాటే కదా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు
పాత్రుడా ఆరాధనా గ్లోరీ స్తోత్రం ఆరాధనా నీకే ఆరాధనా నీకే సయ్యా ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ప్రేమించెదన్ అధికముగా ఆరాధితున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధించెన్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో అందరం కూడా కళ్ళు మూసుకొని దైవారాధన చేస్తూ ఎస్ గ్లోరీ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు అందుకే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింపు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచావే వందనమయ్యా యేసయ్యా నన్ను చూచావే వందనమయ్యా నీకే నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో
ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. అందరూ కలిసి యెహోవా, కలిసి పాడదాం. యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. మమ్ము స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను ఆదుకున్నవే వందనమయ్యా. నన్ను ఆదుకున్నవే వందనమయ్యా. యేసయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. జ్ఞానుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. మహిమకు ఘనతకు పాత్రుడమైన నా యేసయ్యా, గడిచిన కాలమంతా కూడా ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును, మా సహవాసాన్ని మీరు ఎంతగానో ప్రేమించి తండ్రి మాకు ఏ పూట కూడా కొదవ లేకుండా కొరత లేకుండా మా కొరకు మన్నాను కురిపించి అయ్యా బండ నుండి మాకు నీళ్ళు అనుగ్రహించి ప్రతి రోగముల నుంచి మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని బాగు చేసి ప్రతి అనానుకూల పరిస్థితుల నుంచి ప్రతి ప్రమాదంలో అపాయముల నుంచి ప్రభువా మమ్మల్ని ఆదుకున్న గొప్ప తండ్రి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది కేవలం నీ దయ వల్లనే తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ స్తుతించే ధన్యతను మాకు ఇచ్చారు ప్రభువా. స్తుతి ఆరాధన ద్వారా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నడిపించినందుకే నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మరి ఒక్కసారి జీవం కలిగిన నీ మాటల కొరకు ఇదిగో దేవా సిద్ధపడిన మా హృదయాలను నీ వైపు ఎత్తుకొనిచున్నాము నాయన.
నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. అవును ప్రభువా, మీరు మాతో మాట్లాడితే మేము ఎక్కడ తప్పిపోయి ఉన్నామో అక్కడ సరి చేయబడతామయ్యా. తండ్రి, మీరు మాతో మాట్లాడితే నాయన మరణానికి కారకులమైనటువంటి మేము బ్రతుకుతాము ప్రభువా. నాయన, మీరు మాతో మాట్లాడితే అసమాధానముతో నిండుకున్న మా జీవితాలు, మా కుటుంబాలు సమాధానముతో నాయన నింపబడతాము ప్రభువా. అయినా మీరు నాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించమని కోరుకుంటున్నామయ్యా. అయ్యా, మీరు మాట్లాడి మాలో సమాధానము దయచేయమని కోరుతున్నాం ప్రభువా. ఈ లోకములో నాయన నీ ద్వారా మాత్రమే మేము సమాధానం పొందుకుంటామయ్యా. అయ్యా, నీ ద్వారా మాత్రమే ప్రేమ పొందుకుంటాము తండ్రి. నీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడవు నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి నీ వాక్కు ద్వారా మేమందరము బలము పొంది ఈ లోకములో నాయన ప్రతి పాపానికి, ప్రతి మాలిన్యానికి అయ్యా, ప్రతి అవిధేయతకు తండ్రి, నీకు ఇష్టం లేని ప్రతి క్రియకు మేము దూరంగా జీవించుటకు సహాయము చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెబుతూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని, దినాన్ని, సన్నిధిని బట్టి మొట్టమొదటిగా సమస్త మహిమ, ఘనత, ప్రభావములకు యోగ్యుడైన ఆ దేవునికే నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. దైవ సన్నిధిని ప్రేమించి సన్నిధికి ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ వెలుగుపల్లి ప్రార్థనా మందిరంలో కూర్చున్నటువంటి విశ్వాసులతోనూ, దూరాన సుదూరాన లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువు, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషములు ఈ యొక్క పరిశుద్ధ పునరుత్థాన దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన మాటను, వాక్యమును మనం ఇప్పుడు చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 29వ వాక్యములో మొదటి భాగం. పాత నిబంధన గ్రంథములో పేజీ నెంబర్ 348. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 29వ వాక్యం, మొదటి భాగం. యెహోవా నామములకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, కూడి వచ్చిన మనందరితో, లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేస్తుంటున్నాడంటే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించమని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో అనేక నామములకు మనము గణపరుస్తూ ఉంటాం, అనేక నామములు కొనియాడుతూ ఉంటాం. ఆ నామములో భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, ప్రేమించేటువంటి ప్రియురాలు ఉంటుంది, ప్రియుడు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, బంధువులు ఉంటారు. లేచినప్పటి నుండి కూడా అలాంటి వాళ్ళ నామములు జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి వారిని మనం పొగుడుతూ ఉంటాం, అలాంటి వారిని హెచ్చిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే నోటి స్తుతితో మనుషులను మనము మహిమపరుస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావో, ఎవరిని ఆశ్రయిస్తుంటున్నావో ఈ లోకములో వారికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకు యెహోవాను ఆశ్రయించుట మేలు, ఎందుకు యెహోవా నామాన్ని మనం మహిమపరచాలి అని పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఇదే 16వ అధ్యాయము 13వ వాక్యంలో ఏముంటుందంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన చేసినటువంటి సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోవాలా.
ఎందుకు ఆయన నామాన్ని మహిమపరచాలంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, చీకటిలో నుండి ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. నిత్య మరణానికి కారణం కావాల్సిన మనల్ని నిత్య జీవానికి తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా అపరిశుద్ధత, పాపములో ఊబిలో చిక్కుకున్న మనల్ని ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి ఆ గాయపల హస్తముల చేత ఆ ఊబిలో నుంచి మనల్ని లేవనెత్తినాడు. ఈ లోకంలో ఏ విలువ లేని, ఏ గొప్పతనము లేని మనవలకి ఈరోజు దేవుడు ఒక స్థానం ఇచ్చాడు. ఈ లోకంలో ఒక ఘనత ఇచ్చినాడు, ఒక ధన్యతనిచ్చినాడు, ఒక శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఇదంతా ఏంటంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, దేవుడు చేసినటువంటి అద్భుత సూచక క్రియలు ఎన్నో మన పట్ల చేశాడు. మన పట్లే కాదండి, ఆనాడు ఇజ్రాయేలుల పక్షాన కూడా దేవుడు ఆ 430 సంవత్సరముల ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు, ఆ యొక్క ఐగుప్తు కాలి కింద నలిగిపోయేటప్పుడు, అవమానాల కింద, ఆ యొక్క కష్టాల ఊబిలో, ఆ సమస్యల గుండా, ఆ కన్నీటి లోయలో, ఆ కృంగిన వేళలో, ఆ దుఃఖపడిన వేళలో సమాధానం లేక, సంతోషం లేక వారు బ్రతుకులు బరువైనటువంటి దినాలలో దేవుడు వారిని ఆశ్చర్యమైన కార్యములు వాళ్ళ పట్ల జరిగించి సూచక క్రియలు దేవుడు వారి కళ్ళ ఎదుట జరిగించి వారిని కాపాడాడని. అంతేకాకుండా మన యొక్క మాటగా చూసినట్లయితే 15వ వాక్యం, మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని మీకు ఇచ్చేదనని, చూడండి, తండ్రి అయిన అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ ఆయన చేసిన ప్రమాణాలను, ఆయన చేసిన నిబంధనలను, అంతేకాకుండా ఇజ్రాయేలు స్వాస్థ్యమైనటువంటి ఆ మూల పురుషుడైనటువంటి యాకోబుతో చేసిన కట్టడతోనూ దేవుడు వారిని ఎన్ని తరములండి? 1000 తరముల వరకు స్థిరపరచుచున్నాడు. ఎందుకు దేవునికి మహిమ చెల్లించాలి? నిజమే కదా. ఒకప్పుడు మనము కూడా ఇహలోకంలో ఎలాగున్నామండి? ఎలాగున్నాం? సంఖ్యకు కొద్దిగానే ఉన్నాం మనం. పూర్వపు మన పితరుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ముత్తాతల పరిస్థితిలో ఏదైతే ఉండిందో మనము కూడా ఈ లోక కులం అనేటువంటి, మతం అనేటువంటి, అంటరానితనం అనేటువంటి కాడి కింద ప్రతి ఒక్కరము నలిగిపోయాం. మన పితరులు, మన ముత్తాతలు, మన పూర్వీకులు ఎంతగానో వాళ్ళు నలిగిపోయారు, నలగొట్టబడ్డారు, ఎన్నో రకాలుగా శ్రమపడ్డారు, హింసించబడ్డారు, అవమానించబడ్డారు, ఎన్నో రకాలుగా అనుభవించారు. అయితే దేవుని యొక్క మహాకృప అన్య దేశమైన మన భారతదేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ అన్య దేశం భారతదేశంలో జీవిస్తున్నటువంటి మనము కూడా వెనుకబడిన జీవితాలు జీవిస్తున్నటువంటి మనములను దేవుని యొక్క మహా గొప్ప కృప చేత, ఆయన చాచిన బాహుబల హస్తము చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని మన పూర్వీకులకు, మన ముత్తాతలకు లేని ధన్యత, భాగ్యమును దేవుడు మనకు దయచేయలేదా? ఈ జీవితం అనుభవిస్తుంటున్నామంటే ఈ దినం సమాజంలో మనం అందరితో కూడా సమానత్వంతో జీవిస్తుంటున్నాము, సమానంగా కూర్చుంటున్నాము, సమాన ఘనత పొందుకుంటున్నామంటే ఇది దేవుడు చూపిన కృప కాదంటామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేలీలకే కాదు దేవుడు, క్రొత్త నిబంధన ప్రజలమైన మనకు కూడా దేవుడు అదే ధన్యత భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఇంకా ఎందుకు దేవునికి మహిమ చెల్లించాలి అని తర్వాత వాక్యాన్ని చదువుకుందాం. 21వ వాక్యం, నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తం రాజులను
గద్దించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంట? నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారిని హింస చేయనేలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించినాడు. ఆనాడు ఐగుప్తు దేశంలో ఫరోను గద్దించిన రాజు దేవుడు ఆ రోజు శత్రువులను యొక్క ద్వారా ఇశ్రాయేలులకు తన స్వాస్థ్య జనాంగమైనటువంటి వాగ్దాన పుత్రులకు ఎలాంటి కీడు, ఎలాంటి అపాయము జరగకుండా ఆ ఐగుప్తు సైన్యం నుంచి కాపాడిన దేవుడు క్రొత్త నిబంధన ప్రజలమైన మనవలను కూడా నేటి దినంలో దేవుడు మనల్ని కాపాడడం లేదా? శత్రువుల నుంచి రాజుల అధికారులను మన పక్షాన గద్దించలేదా? దానికి నిదర్శనం ఈరోజు దేవుడిచ్చినటువంటి ఎన్నికల విజయమే. ఇంతవరకు గడిచినటువంటి 3 నెలల క్రితము భారతదేశంలో ఎక్కడ చూసినా హింస, ఎక్కడ చూసినా దారుణాలు, దౌర్జన్యాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలందరూ కూడా కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించగా ఆకాశమందున్న దేవుడు ప్రార్థన ఆలకించి ఆనాడు ఐగుప్తు దేశంలో తన ప్రజల పట్ల జరిగించిన దేవుడి కార్యములు అన్య జనాంగమైన మన పట్ల కూడా నేటి దినం మనం జరిగించలేదా? నేటి దినము అధికారులను గద్దించి గమ్మున నోరు మూపించి దేవుడు కూర్చోబెట్టినాడు. ఏ అధికారి కూడా నోరెత్తకుండా చేసి పెట్టాడు దేవుడు. నోరెత్తితే సింహాసనము కూలిపోతుంది. ప్రజల పక్షాన, దేవుని ప్రజల పక్షాన దేవుని యొక్క బిడ్డలు మాట్లాడుతున్నారు ఈనాడు సపోర్టుగా. హల్లెలూయా. దేవునికి ఎందుకు మహిమ చెల్లించాలి? ఎందుకు మహిమ చెల్లించాలి? ఆనాటి ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో విడిపించినందుకు వాళ్ళు మహిమ చెల్లిస్తుంటున్నారు. మనములు కూడా పాపమనే దాస్య కాలి కింద నలిగినటువంటి మనమల్ని, ఏ స్వతంత్రం లేని జీవితం జీవిస్తున్న మనకి ఈ దినము ఒక ధన్యకరమైన జీవితం అనుగ్రహించిన దేవునికి మనం ఏం చెల్లించాలి? మహిమను, తగిన మహిమను చెల్లించాలి. యెహోవా నామములకు తగిన మహిమను చెల్లించాలి. అంతేకాకుండా చూద్దాం మరి ఒక మాట చూడండి. 24వ వాక్యం, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యములను సృజించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి. గనుక జనముల కుటుంబములారా, ఎవరండి ఇది? జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామములకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఎవరికి మనం మహిమను చెల్లించాలి అంటే, ఎవరికి మనం మహిమను చెల్లించాలంటే దాస్యం నుంచి విడిపించిన దేవునికి, మరణం నుంచి విడిపించిన దేవునికి, పాపం నుంచి విడిపించిన దేవునికి మనం మహిమ చెల్లించాలి. ఎవరిగా చెల్లించాలంటే కుటుంబ పరంగా మహిమను చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలి? ఎక్కడ చెల్లించాలి? సమస్త అన్యజనుల ఎదుట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమాజ మందిరంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు కుటుంబంగా చేరి చెల్లించాలి. జాగ్రత్తగా వినండి నా మాటల్ని, జాగ్రత్తగా వినండి మాటల్ని. ఎక్కడెక్కడ దేవునికి మహిమ చెల్లించాలి? ఎక్కడెక్కడ? అన్య జనుల మధ్య ఆయన మహిమను ప్రచురించుడు. 24వ వాక్యంలో ఉంటుంది. నేను చెప్పే మాట నా నోటి మాట, నా ఉద్దేశం, ఆలోచన కాదు ఇది. 24వ వాక్యంలో 2వ లైన్లో, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 23వ వాక్యంలో, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఎందుకంటే
దేవుడు ఎలాంటి వాడంట? మహాఘనత వహించిన వాడు, స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. కనుక మనము ఆయనకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. మొదటిగా దేవునికి మనం ఎందుకు మహిమను చెల్లించాలనో తెలుసుకున్నాం. అవునా? ఎందుకు మహిమను చెల్లించాలి? ఒకసారి చెప్పాలా? మాట్లాడండి. మహిమను ఎందుకు చెల్లించాలా? పాపము నుండి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించిన దేవునికి అంటే మనము మహిమను చెల్లించాలా. అయోగ్యులను మనకు యోగ్యతనిచ్చినందుకు దేవునికి మహిమను చెల్లించాలా. దాస్యంలో నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసినందుకు మనము దేవునికి మహిమ చెల్లించాలా. ఎందుకు దేవునికి మహిమ చెల్లించాలా? ఆయన ఏమైనాడు? ఆయన సమస్త దేవతల కంటే పూజ్యనీయుడుగా ఉన్నాడు. మహాబలము కలిగిన వాడు, సర్వశక్తివంతుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన నామంలోనే అనువాడును ఉన్నవాడును అని ఉంది. యెహోవా నామంలో ఏమంటే అర్థం ఏమిటండి? యెహోవా నామం అంటే అర్థము ఆయన అనువాడును ఉన్నవాడును అంటే ఆయన పలికేవాడు, ప్రక్కన ఉండేవాడు అని అర్థం. అంటే ఆయన సజీవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే, అవి ఉన్నవి కావు, అనువాటివి కావు అవి. అందుకే యెహోవా నామమునకు తగిన మహిమను చెల్లించమని భక్తులు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మానవులు సృజించినవి, మానవులు తయారు చేసుకునే వట్టి విగ్రహములే. అవి కదలలేవు, అవి మాట్లాడలేవు, అవి చూడలేవు, అవి వినలేవు, అవి వాసన చూడవు, అవి తినవు, కదలలేవు. అదే యెహోవా అనే శక్తిగల నామం ఎలాంటిదంటే ఆ నామంలో పలికేది ఉంది, వినేది ఉంది, చూచేది ఉంది, జీవం ఉంది. అందుకే ఆ నామానికి మనము మహిమను చెల్లించాలి. సరే, పాపపు దాస్యం నుంచి విడిపించబడినటువంటి జనాంగమా, పరిశుద్ధ సహవాసములు కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మహిమ ఘనత ప్రభావములు గల దేవుడుగా కలిగినటువంటి జనులారా, మరి దేవుని ఎలా మహిమపరచాలి? మహిమపరచాలని అనుకున్నాం. ఎందుకోసం మహిమపరచాలో తెలుసుకున్నాం. ఆయన ఏమైనాడో అందును బట్టి ఆయన మహిమపరచాలని, ఆయన నామంలో ఉన్న శక్తిని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఎలా మహిమపరచాలి? ఆయనను ఎలా మహిమపరచాలి చెప్పాలా? నోరు తెరిచి మాట్లాడదాం, మౌనంగా ఉండొద్దండి దయచేసి. దేవుడు మనకు చక్కటి నోరు కదా ఇచ్చినాడు. చెప్పండి, ఎలా మహిమపరచాలి దేవుణ్ణి? హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యం. దేవుని బిడ్డలుగా దేవుని ద్వారా మేలులు పొందుకొని దేవుని ద్వారా రక్షణ పొందుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ కుటుంబం దేవుని ఎలాగ మహిమపరచాలనేది ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఎలాగ మహిమపరచాలండి దేవుణ్ణి? సత్క్రియలను బట్టి. సత్క్రియలు అంటే మంచి పనులు, మంచి ప్రవర్తన. మనం ఎలా మహిమపరచాలండి దేవుణ్ణి? అన్యజనుల ఎదుట ఎలాగ దేవుణ్ణి మహిమపరచాలి? పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంది?
సత్క్రియల చేత, మన మంచి క్రియల చేత మనము కనపరచాలా. అందుకే ఇక్కడ ఏమంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి, ఎవరండి? మనుషులు మన యొక్క సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూర్చుండుట, మనం లేచుట, మనం మాట్లాడుట, మన కదలిక, ప్రతి ఒక్కటి కూడా లోకం గమనిస్తూ ఉంది. జాగ్రత్త గమనించండి, లోకం గమనిస్తూ ఉంది. నువ్వు ఎలాంటి వారితో తిరుగుతుంటున్నావు, ఎలాంటి పనులు చేస్తుంటున్నావు, ఎలాంటి మాట మాట్లాడుతుంటున్నావు, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నాయి, ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు, నీ బుద్ధి ఎలాగా ఉంది, నీ ఆలోచన ఎలా రీతిగా ఉంది, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది, ప్రతి ఒక్కటి దేవుడే కాదు, ఈ లోక మనుషులు కూడా మనల్ని గమనిస్తూ ఉంటున్నాడు. ఈ లోక మనుషులు నీ సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒకరోజు ఒక సహోదరి రాత్రి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుందండి. మార్గ మధ్యంలో ఆమె కారు చెడిపోతుంది. అప్పటికే సుమారుగా రాత్రి 10 గంటల సమయం పైగా అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఆమె బండి ఆగిపోయినటువంటి స్థలము ఏ సంచారం లేనటువంటి, ఏ షాపు లేనటువంటి ప్రాంతం అది. అలాంటి సమయంలో ఆ సహోదరి కొంచెం భయపడుతుంది. అరే, ఇప్పుడు నా కారు చెడిపోయిందే, ఇప్పుడు నేను ఎలాగ ఇంటికి వెళ్ళాలి, నేను ఇప్పుడు నాకేమైనా అపాయం జరుగుతుందేమో, నాకేమైనా కీడు జరుగుతుందేమో, చీకటి పడిపోయింది అనేటువంటి కలవరపడి భయపడుతున్న పరిస్థితులలో ఆ సమయంలో ఒక కారు వెళ్తూ ఆమె కారు ప్రక్కన ఆగిందండి. ఆగంగానే ఆ కారులో నుండి ఒక వ్యక్తి దిగాడు. అతను వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు, అమ్మా ఏమైంది అంటే, నా కారు ఈ రీతిగా చెడిపింది అయ్యగారు, నేను ఏం చేయాలని అర్థం కాదంటే, మీకేం అభ్యంతరం లేకపోతే ఆ కారును నేను చూడవచ్చా అని అడిగానండి. సరే అని చెప్పి ఆమె పర్మిషన్తో ఆమె యొక్క కారును, ఆ యొక్క బ్యానెట్ ఓపెన్ చేసి ఆ వైరు ఇదంతా కదిలించేసరికి కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఆ యొక్క సహోదరి కృతజ్ఞరాలై చేసిన మేలును బట్టి, ఆ యొక్క కష్ట సమయంలో ఆదుకున్నందుకై ఆయనకు కృతజ్ఞతగా తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక కవర్ తీసి అతనికి ఇవ్వడం ప్రారంభించింది. అప్పుడు అతను చెప్పాడు, అమ్మా సహాయానికి తిరిగి తీసుకోవడం అనేది అది సహాయం అనిపించదు, కనుక వందనాలమ్మా అని చెప్పి ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ను ఆయన తిరస్కరించాడండి. తర్వాత ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. నిజంగా ఈ సమయంలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితులలో, ఇంత ఇబ్బందికరమైన స్థితిలో నేను ఉన్నప్పుడు ఇతను మంచి మనసుతో నన్ను కాపాడాడు, లేకపోతే నా పరిస్థితి ఏమైపోయిండునో, లేకపోతే నన్ను ఎవరైనా ఏమైనా చేస్తే నా జీవితం ఏమయ్యేది అని చెప్పి ఆ యొక్క ఎంతో సంతోషముతో ఆ యొక్క పరిస్థితిలో ఆమె ఉన్న సమయంలో ఆయన మరొక మాట అన్నాడు ఆమెతో, అమ్మా నాకు మీరు ఈ ఉపకారం అక్కర్లేదు, నాకు మీరు కూడా ఎవరికైనా ఆపదలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు సహాయం చేయండి అని ఒక మాట చెప్పి ఆయన తన దానిన ఆయన వెళ్ళిపోయాడు. ఆ సంతోషంలో ఆమె ఎంతో ఆనందంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉందండి. వెళ్తూ ఉన్నప్పుడు మంచి వర్షం పడుతూ ఉంది. సరే ఒక టీ తాగుదాం, ఎదురుగా డాబా కనిపించింది. ఆ డాబా దగ్గరికి వెళ్ళి ఒక మంచి టీ తాగుదామని ఆ కార్ పార్కింగ్ చేసి ఆ డాబా దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు అక్కడ నెలలు నిండినటువంటి ఒక స్త్రీ అక్కడ కూర్చొని పాత్రలన్నీ కడుగుతూ ఉంది. ఈమె ఆ స్త్రీని గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు నెలలు నిండాయి కదా, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలాంటి పని చేయడం నీకు క్షేమం కాదు కదా, కనుక నువ్వు
ఇన్ని రోజులు పనికి రాకపోతే నీకు ఎంత నష్టమో ఆ సొమ్ము నేను ఇస్తా, నువ్వు ఇంటి దగ్గర ఉండి మంచిగా నీ కార్యం జరుపుకోమ్మా అని అతనికి ఇవ్వాల్సినటువంటి ఆ కవర్ని ఆమెకు ఆ కవర్ ఇస్తుందండి. ఆ కవర్ ఇచ్చి ఆ స్త్రీ వెళ్ళిపోతుంది, అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఎంతో సంతోషముతో ఎంతో ఆనందముతో ఆ కవర్ తీసుకొని తన ఇంటికి వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత తన భర్త ఇంటికి వచ్చింటాడు. అతను ఎంతో నిరుత్సాహంతో ఎంతో దుఃఖముతో ఎంతో బాధతో కూర్చొని ఉంటాడండి. కూర్చున్నప్పుడు ఈ యొక్క స్త్రీ పోయి ఆయన దగ్గరికి పోయి, అయ్యా ఎందుకు అంత దిగులుగా ఉన్నావే, ఎందుకు అంత బాధగా ఉన్నావే అంటే అప్పుడు ఆ భర్త చెప్పాడు ఆమెతో, అమ్మా నీకు నెలలు నిండాయి కదా, నువ్వు ఏ సమయంలోనైనా ప్రసవించవచ్చు కదా, అందుకోసం నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నా వద్ద డబ్బులు లేవు. ఆ డబ్బుల కోసమని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నాకు ఆ డబ్బులు దొరకలేదు. ఒకవేళ నీకేమైనా జరిగితే ఎలాగ నేను దుఃఖపడుతున్నానని చెప్పి ఆ వ్యక్తి కూర్చోన్నప్పుడు ఆమె సంతోషముతో తన యొక్క చెంగులో నుంచి ఉన్నటువంటి ఆ కవర్ని తీసి, అయ్యా కవర్ చూడయ్యా అని చెప్పి ఆయనకు కవర్ ఇచ్చిందండి. ఆ కవర్ చూడంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కవర్ చూడంగానే ఆ కవర్లో ఒక పెద్ద మొత్తములో అమౌంట్ చూడడం జరిగిందండి. ఆయన ఎంతగానో సంతోషించి, ఎక్కడిది నీకు ఇంత డబ్బులు ఏమంటే, ఏమోనయ్యా నాకు తెలీదు, ఎవరో ఒక ఆమె టీ తాగనీకి వచ్చింది, వచ్చి ఆమె నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నాకు ఈ కవర్ ఇచ్చి పోయింది. అప్పుడు ఎందుకు ఇస్తున్నారమ్మా నాకంటే ఆమె ఒక విషయం చెప్పిందయ్యా నాకు. ఆమె వస్తున్న మార్గ మధ్యములో ఆమె కారు ఆగిపోయిందంట. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేని పరిస్థితిలో ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడంట ఆమె దగ్గరికి. ఆమె చెడిపిన కారును బాగు చేశాడంట. బాగు చేయడమే కాకుండా ఏమి డబ్బు ₹1 కూడా తీసుకోకుండా ఆయన ఉచితంగా చేసి, అమ్మా నీవు కూడా ఎవరైనా ఆపదలో ఇబ్బందుల్లో ఉండే వారికి నువ్వు సహాయము చేయని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ యొక్క మాట తన మనసులో ఉంచుకొని, ఇక్కడ నేను ఇబ్బందులలో కష్టాల్లో నన్ను చూచి ఆయన ఆ కవర్ని నాకు ఇచ్చాడనగానే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మాట వినగానే ఆయన ఎంతగానో సంతోషించాడంట. ఎందుచేతనంటే ఆ కారు రిపేర్ చేసినది వ్యక్తి ఆమె భర్త కనుక. ఆయనే ఆమె కారు బాగు చేసింది. అయితే సహాయానికి తిరిగి మళ్ళీ ఆయన ఏమి ఆశించలేకుండా దేవుని యందు భయభక్తులతో ఏదైతే ఆయన ఉన్నాడో ఆయన సత్క్రియ ఆయన అక్కడ నిరూపించాడు. నాకేమొద్దమ్మా అంటే, ఒకవేళ ఆమె చేసిన సహాయానికి ఆయన ఒక ధనము తీసుకుని ఉంటే అది ఒక డ్యూటీ అయ్యిండేది, అది ఒక ఉద్యోగం అయ్యేది. పనికి ఆ యొక్క పని చేసిన దానికి ఒక ఇదిగా డబ్బులు తీసుకున్నట్లు అవుతుంది. అందుకే అతను ఆ డబ్బులు తీసుకోలేదండి. అయితే ఆ డబ్బులు తీసుకోకపోయినప్పుడు అతని మాట, అతని సాక్ష్యము ఇంకొక జీవితాన్ని మార్చింది. ఆ అన్యురాలు ఈమె దగ్గరకు వచ్చి, ఫలాని వ్యక్తి అతని సత్క్రియ ద్వారా నేను మార్చబడ్డాను. అది ఇక్కడ వాక్యంలోని అర్థము. నీ సత్క్రియను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ బుద్ధిని బట్టి నీ ప్రక్కన ఉన్న వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. ప్రతి విషయంలోనండి, మన మందిరానికి వచ్చే విషయంలో అయితేనేమి, ప్రార్థన చేసుకునే విషయంలో అయితేనేమి, 10 మందిలో కలిసి నడుచుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆలోచనలో, బుద్ధిలో, ప్రతి విషయంలో కూడా మనం సత్క్రియ కలిగి ఉండాలా. అప్పుడే అది దేవునికి మహిమపరచడం అవుతుంది. అంతేగాని మనము దేవునికి మహిమపరిచే విధముగా మన సాక్ష్య జీవితం ఉండకుండా మనం ఇష్టానుసారంగా బయట ప్రవర్తిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, లోక సహవాసం కలిగి, లోక బలహీనతలు కలిగి మనం జీవించి తిరిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే అది దేవుని మహిమపరిచినట్లు కాదు. కనుక మొదటిగా దేవుని మహిమపరచడం అంటే మన సత్క్రియలను మనము సరిచేసుకోవాలా.
అన్యజనుల ఎదుట కానీ, తోటి విశ్వాసుల ఎదుట కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, సంఘములు కానీ, ఎక్కడైనా కానీ మన సత్క్రియ మునుపటి క్రియల కంటే, రూతుతో అంటాడు కదా బోయజు, రూతుతో అంటాడు, అమ్మా నీ మునుపటి క్రియ కంటే సత్క్రియ ఇప్పుడు నీకు అధికమైంది అంటాడు. మన జీవితము పూర్వం దేవుడు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మన క్రియలు ఎలాగున్నా సరే కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత మన క్రియలు మంచి క్రియలుగా మార్చబడాలి, సత్క్రియలుగా మార్చబడాలి. మనము చూడంగానే, మన కుటుంబాన్ని చూడంగానే మన ప్రక్కవారు, మన దూర బంధువులు అందరూ కూడా మన గురించి దేవుని మహిమపరచాలి. వాళ్ళ దేవుని కుటుంబం, అదే మహిమపరచడం అంటే. మన కుటుంబాన్ని చూడగానే దేవుని కుటుంబం, వారు దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి వారు అని ఆ సాక్ష్యమే దేవుని మహిమపరిచేది. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలా. రెండవ మాటగా చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. రెండవ మాటగా ఏమంటున్నాడంటే మనం ఏం చేయాలంట? ఫలించాలా. మనం ఎలా ఉండాలా? ఫలించే వారంగా ఉండాలా. ఎప్పుడు మనం ఫలిస్తామో అప్పుడు దేవుని మహిమపరుస్తాం, అప్పుడు దేవుని మహిమపరచబడతాడు, అప్పుడు యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మనం పిలువబడతాం. ఫలించడం ఏంటండి? ఫలములు ఏంటి? ఫలములు దేనిలో ఫలించాలా? ఆత్మఫలములు. ఆత్మఫలములు ఏంటివి అవి? చెప్పండి. సంతోషములు మనం ఫలించాలా, దీర్ఘశాంతములు మనం ఫలించాలా, ప్రేమలో మనం ఫలించాలా, కనికరములో, దయలో, సహాయములో. అది ఫలించడం అంటే. ఫలించడం అంటే ఆస్తులు సంపాదించుకోవడం కాదు. ఫలించడం అంటే బంగారు కొనుక్కోవడం కాదు. ఫలించడం అంటే లోక ఆడంబరం కాదు. గలతీ పత్రిక చదవండి ఒకసారి, అది 6:8, 5:8 చూడండి ఒకసారి చూద్దాం. ఆత్మఫలములు. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఈ 9 ఆత్మఫలములు ఎవరి జీవితంలో ఉంటారో, ఎవరు కలిగి ఉంటారో వారే దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆయన చేత రక్షింపబడిన బిడ్డలముగా, దేవుని స్వకీయ జనాంగముగా, దేవుని సన్నిధిలో క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడుతున్న మనమందరము కూడా దేవుని మహిమపరచడం అంటే మొదటిగా మన సత్క్రియలను కలిగి ఉండాలి. రెండవదిగా ఫలములలో 9 ఆత్మ ఫలములు మనము కలిగి ఉండాలా. అన్ని విషయాల్లో ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము కదా. ఈ 9 ఫలములు కూడా మన జీవితంలో మనం చూపించాలా. అప్పుడే దేవుణ్ణి మనము మహిమపరిచిన వారము అవుతాం. మూడవదిగా, చివరిదిగా 50వ కీర్తన 23వ చరణం. 50వ కీర్తన 23వ చరణం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియాగం అర్పించాలండి.
ఏం చేయాలి? స్తుతియాగం. స్తుతియాగం అంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలా. దేవుడు చేసిన మేలులను, దేవుడు మన పట్ల చేసిన సహాయాలను, దేవుడు చేసిన ప్రతి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము స్తుతిస్తూ ఉండాలా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే ఆత్మతోను సత్యముతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా, విజ్ఞాపన చేయుచున్నావా. దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతియాగము చేయాలి. ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన ఇచ్చిన ఘనతను, ఆయన ఇచ్చిన ఆధిక్యతను, ఆయన ఇచ్చిన యోగ్యతను మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయాలా. అదే దేవుని మహిమపరచడం అంటే. కనుక ఓ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా జీవితము దేవుని మహిమపరిచే విధంగా ఉందా? ఒకసారి ఇప్పుడు పరీక్షించుకుందాం. సత్క్రియలు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండడం ద్వారా దేవుని మహిమపరచబడిన వారం అవుతాం. కనుక మనము ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామో, మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ సంఘములో నీ గురించి ఏమనుకుంటున్నారు? నీ కుటుంబంలో నీ క్రియల గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు పని చేస్తున్న చోట నీ గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు నివసిస్తున్న చోట నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ గురించి, నీ క్రియల గురించి ఏమనుకుంటున్నారు? క్రైస్తవుడు అంటే రీతిగా ఉండాలరా అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచే విధంగా వాళ్ళ మాటలు ఉంటున్నాయా? వీడి పేరుకే క్రైస్తవుడు, వీడేం భక్తుల్లే అని దేవుని యొక్క మహిమగలిగిన నామాన్ని అవమానపరుస్తుండేటట్టుగా ఉంటుందా మన జీవితం? ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఆస్తి కోల్పోయాడు, ఐశ్వర్యం కోల్పోయాడు, సంతానాన్ని కోల్పోయాడు. చివరికి కట్టుకున్న భార్య కూడా యోబును దూషించింది, అవమానించింది, హీనంగా మాట్లాడింది, తీసివేసి బాధకరించే మాటలుగా మాట్లాడింది. స్నేహితులు వచ్చారు, వారు కూడా ఇష్టానుసారముగా అతన్ని నిందించారు, మాటల చేత మనసును గాయపరిచారు, ఎంతగానో హింసకరమైనటువంటి మాటలు మాట్లాడారు. అయినా కానీ తన సత్క్రియను మాత్రము విడిచిపెట్టలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన మంచితనాన్ని విడిచిపెట్టలేదు.
ఆత్మ ఫలములు కలిగిన వాడుగా, ఆత్మ ఫలములు ఏమిటో యోబు చూపించాడు. దాని ద్వారా తన స్నేహితులు, తన దేశం వారు అందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు. ఈ రోజుకి కూడా యోబు యొక్క జీవిత సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ నోరు నా నోరు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. అది యోబు యొక్క సాక్ష్యం. మరి ఈరోజు నీ గురించి నా గురించి అలాంటి సాక్ష్యం చెప్పేవారు ఒక్కరన్నా కనీసం ఉన్నారా? నీ భర్త ఉందా కనీసం? నీ భార్య ఉందని కనీసం? నీ కడుపులో పుట్టిన బిడ్డలు ఉన్నారా కనీసం? లేకపోతే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారా? నీ రక్త సంబంధించిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారా? విచారకరం. సత్క్రియ చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మహిమపరిచేది సత్క్రియ. ఆత్మఫలములు కలిగి ఉండడం సత్క్రియ. స్తుతి యాగాన్ని అర్పించడమే దేవుని మహిమపరచడం అంటే. కనుక నేటి దినం నుంచి సియోను నిరీక్షణ ప్రార్థనా మందిరానికి వస్తున్న విశ్వాసులు, కుటుంబాలు దేవుని యొక్క మహిమగల నామాన్ని మహిమపరుస్తుందా లేదా పరీక్షించుకుందాం. లేకపోతే ఈ దినం నుంచి సరి చేసుకుందాం. కుటుంబంలో కుటుంబ ప్రార్థన మనం డైలీ ప్రార్థన చేసుకోవడం ద్వారా మన ప్రక్కన చుట్టుపక్కల వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళు ప్రార్థన లేనిది ఆహారం తీసుకోరు, ప్రార్థన లేనిది నిద్రపోరు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి వాళ్ళు విశ్రమించరు అనే విధముగా మనం మార్చబడాలా. దైవ సన్నిధిలో ఆరాధన జరుగుతుందంటే వాళ్ళు క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళేవాళ్ళు, క్రమము తప్పకుండా మందిర కార్యాలలో పాల్గొనేవాళ్ళు, క్రమము తప్పకుండా ఒక సిస్టమ్ కలిగినటువంటి వాళ్ళని మనము మన ద్వారా మనుషులు దేవుని మహిమపరచాలి. మన మాట, మన ప్రవర్తన, మన బుద్ధి ప్రతిదీ కూడా దేవుని మహిమపరిచేటట్లుగా అన్ని జనులు మనం నడుచుకోవాలండి. దీర్ఘశాంతము, అందుకే ఆత్మఫలములు కలిగి ఉండాలి. అది బోధించే నాకైనా సరే, నాతో సహచరిగా ఉన్నటువంటి సేవకురాలైనా సరే, సంఘానికి వస్తున్నటువంటి అందరూ అయినా సరే, ప్రతి ఒక్కరము కూడా ఆత్మఫలములు కలిగి ఉండాలా. కోపాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, మనస్పర్ధలు ఉండకూడదు. ఆత్మఫలములు కలిగి దేవుని మహిమపరిచే వారంగా మార్చబడాలా. చివరిగా దేవుణ్ణి చేసిన మేలులకు, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, జీవాన్ని బట్టి, రక్షణను బట్టి, ఈ లోకంలో కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవునికి మనం ఏమై ఉన్నామో అందును బట్టి దేవునికి స్తుతియాగము చెల్లించాలి. ఇట్టి రీతిగా దేవుడు తన ఆత్మచేత మనలందరినీ కూడా నడిపించి బలపరచునుగాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి